అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం చాలా వెనుకబడేసిన నియోజకవర్గం కనుక నియోజకవర్గం దాన్ని జర ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందుగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మోత్కూరులో బస్ డిపో కోసం నేను అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. అది తొందర చేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మోత్కూరు డివిజన్ చేయాలని చెప్పి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికంటే ముందుగానే నేనే ఇచ్చిన మన లిస్టులు చదవలే. అందుకోసం రెవెన్యూ మినిస్టర్ గారు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంతకుముందు మున్సిపాలిటీలు చేసిరు, ఎట్లా చేసిరు ఆగమాగం గందరగోళం. 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉన్న గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీ చేసినారు. ఆ మున్సిపాలిటీలో మురికేం పెరిగింది కానీ ఆ డెవలప్మెంట్ లేదు, మను లేదు, మశానం లేదు, అని నెత్తి లేదు, కత్తి లేదు. కనుక నా దగ్గర 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలకు ఆ కార్మికుల జీతాలు లేవు, డెవలప్మెంట్ లేదు, రూపాయి లేదు, ఆందోళన వచ్చే అవకాశం లేదు. ఈ విధమైన దుస్థితిని మరి ఎందుకు చేసిండ్రు? ఏమో అప్పులు తెచ్చి మొత్తం లైట్లు వేసిండ్రు, రోడ్డు వేయకుండా డివైడర్లు వేసింది. డివైడర్లు వేస్తే బస్సు వచ్చేటట్లేదు, వచ్చిన వాహనం మళ్ళీ వెనక పోయేటట్లేదు, ఏది మళ్ళీ అటు వస్తే ఇటు పోయేటట్లేదు. కనుక ఆ పరిస్థితి ఉంది. ఇవాళ మేము 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు మొత్తం శ్రమజీవులు. వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే 90% ఉన్నారు. వాళ్ళకు జీతాలు లేవు, మను లేవు, ఏమి లేవు, ఎక్కడ లేదు. కనుక దయచేసి ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏందో కూడా గౌరవ పోయిన ప్రభుత్వం ఆగమేఘాల మీద ఓ పాయ చేసినారు. ఇలా పాడు చేసినారు, కూర్చున్నారు, ఎక్కడ లేదు. అక్కడ ఉన్న ఆ గ్రామాలలో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కూడా బతుకు లేకుండా అయింది అలా ఆ మున్సిపాలిటీ కలపడం వల్ల. ఆ విధంగా దుస్థితి ఉంది. అందుకోసం దాన్ని చక్కబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్, మోత్కూరులో 30 పడకల హాస్పిటల్, దీన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆ 30 పడకలు ఉన్న హాస్పిటల్ కూలగొట్టిర్రు, 100 పడకల హాస్పిటల్ పిల్లర్లు వేసినారు. అది అక్కడ ఇబ్బందిగా ఉంది. కనుక దయచేసి దాన్ని కంప్లీట్ చేయడానికి సహకరించాలని చెప్పి, తర్వాత మోత్కూరులో ఉన్న 30 పడకల హాస్పిటల్ కూడా తొందరగా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రివర్యులకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల ధర్మం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకోసమనే ఆ విధంగా ముందు తీసుకుపోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా మోత్కూరుకి ఎటు చూసినా 70 కిలోమీటర్ల దూరాన బస్ ప్రయాణం లేదు. కనుక అక్కడ బస్ డిపో పొన్నం ప్రభాకర్ అన్నకు కూడా నేను అప్పీల్ చేసిన, దయచేసి బస్ డిపో తొందరగా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అవకాశం థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యుని ఆవేదన నోట్ చేసుకోవడం జరిగింది. సందర్భం పాయం వెంకటేశ్వర. ధన్యవాదాలు అధ్యక్ష. నేను మాట్లాడే అంశము సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలనే దాని మీద మాట్లాడుతున్నాను అధ్యక్ష. మన సింగరేణిలో మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా